హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మా ఊర్లో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఒక వ్యక్తి అనమాట, ఒక ఫ్యామిలీ మెంబర్. ఆయన ఒక కుటుంబం, చిన్న కుటుంబం అండి. మా వాళ్ళే, మా క్యాస్టే అనమాట. ఏం లేదు, భార్య భర్త గొడవపడి, చిన్న గొడవనే, అది కొంచెం ఇష్యూ అయినట్టుంది, పెద్దగా అయినట్టుంది. పాపం ఆయన ఏం దిక్కు తోచని పరిస్థితులలో పాపం మనం ప్యాటర్న్ నీళ్ళు వేసుకుంటాం కదా. ఒక్క నిమిషం అండి. పేడ నీళ్ళు వేసుకుంటారు కదా, ఎక్కువ మన పల్లెలలో చూస్తుంటాం, మన విలేజ్లలో పేడ నీళ్ళు వేసుకుంటారు కదా. ఆ పేడ నీళ్ళు ఆ పేడ నీళ్ళల్లో కలుపుకొని తాగినాడు అనమాట. ఆ పేడ పట్టుకోమా, కెమెరా మా అమ్మతో పట్టించండి. ఆ పేడ నీళ్ళు తాగి చనిపోయినాడు. ఎంత నాకు చిన్న ఏజే, ఆ మనిషికి చిన్న ఏజే. నాకు చాలా బాధ అనిపించింది, చాలా పాపం అనిపించింది. చిన్న ఏజ్ ఆ అబ్బాయిది. పాపం ఫస్ట్ మ్యారేజ్ అయిందంట, రెండో మ్యారేజ్లో ఏదో కొంచెం గొడవలు అయినాయంట. ఇంట్లో సమస్యల వల్ల అది పేడ రంగు నీళ్ళు తాగినాడు. ఆల్మోస్ట్ చనిపోయినాడు. ఒక వారం రోజులు, ఒక 1 వీక్ గవర్నమెంట్ హాస్పిటల్లో, 1 వీక్ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాడు బహుశా కదా. పాపం చనిపోయినాడు. చిన్న ఏజ్, 28 ఉంటాయి ఆ మనిషికి. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ, కుటుంబాలలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ కొంచెం ప్రాణం తీసుకునేలా వచ్చిందంటే ఆ మనిషికి ఎంత బాధ అనిపించిందో. ఆమెతో, ఒక మనిషితో మనకు ఇబ్బంది ఉందంటే ఆ మనిషికి దూరంగా రావాలా. మెయిన్గా ఒకరితో మనకి ఇబ్బంది ఉంది, ఆ కుటుంబంలో ఒక ఇష్యూ ఉంది అంటే బయటికి రావాలా, లేదంటే చనిపోవాలా. ఇది నిజంగా అయితే అది ఆ మనిషి ఎంతో బాధపడి, ఎంతో మగ మనిషి కదా, లేడీ అంటే ఏమో అనుకోవచ్చు, ఎంత బాధపడి ఉంటారు. అబ్బాయే అంత బాధపడి చనిపోయినాడంటే ఇంక అమ్మాయి ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి, ఆ మనిషి ఎంత బాధపడినాడు కదా. ఎంతే కుటుంబంలో అట్లా చిన్న చిన్నవి వస్తుంటాయి మామూలే. చనిపోయేంత చేసుకుంటున్నారంటే వాళ్ళు ఎంత బాధ పెట్టింటారో నాకు అర్థమవుతుంది. పాపం అనిపించింది ఈ విషయం వినగానే. అబ్బాయి వచ్చేసి మా ఊరే, మా నంద్యాల డిస్టిక్ కానాల గ్రామంలోనే ఆ అబ్బాయి ఇల్లు వచ్చేసి. మా ఇంటికి శ్మశానం దగ్గర కాబట్టి వల్ల తెలుసట్టాయి. నాకు తెలియజేసుకుంటా నేనే, ఏంటి విషయం, ఎందుకు చనిపోయినారు అనేసి అడుగుతా అంట. పాపం చాలా బాధ అనిపించింది నాకు, ఎమోషనల్ అయిపోయినా. వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటే వాళ్ళు చచ్చిపోవాలనుకుంటారు చెప్పండి. దయచేసి ఇంట్లో ఒక మనిషిని ఇబ్బంది పెడుతున్నామంటే 1-2 సార్లు ఆలోచించండి. ఈ కాలంలో చాలా వరకు సూసైడ్ చేసుకుంటున్నారు. ఒక మనిషిని బాధ పెట్టడం ఎందుకు? ఆ మనిషితో పడకుంటే దూరంగా ఉండండి అంతే. ఒక మనిషితో పడలేదు, ఒక మనిషితో బాధ అవుతుంది, ఒక మనిషితో మాకు పడడం లేదంటే దూరంగా వచ్చేసేయండి, దూరంగా ఉండండి. మనకు చచ్చిపోవాలని నిర్ణయించుకున్నారంటే వాళ్ళు చాలా పెయిన్ పడి ఉంటాడు, ఆ మనిషితో చాలా బాధపడి ఉంటుంది. ఆ మనిషి వాళ్ళ భార్యతో అంత బాధపడి ఉంటాడని అర్థం. ఆమె ఏం చేసిందో తెలియదు కదా మనకి. పేడ రంగు కూడా చాలా డేంజర్ అని ఈ వీడియోతో తెలియజేశాను మీకు. పేడ రంగు కూడా ఇళ్ళల్లో వాళ్ళకే పేడ రంగులు కూడా ఇట పనికి వచ్చాయి. మొన్న మా ఊర్లో ఒక పిల్లోడు కంఫర్ట్, చిన్న బేబీ కంఫర్ట్ జస్ట్ ఆడుకుంటా పేడ రంగు కంఫర్ట్ తాగి చనిపోయినట్టు. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే సింపుల్గా పేడ రంగు తెచ్చుకొని సింపుల్గా తాగి చచ్చిపోతున్నారు. ఇది విషయము, జస్ట్ మీకు ఇవి తెలియజేయాలని వీడియో తీస్తున్నాను. ఓకేనా? ఏదైనా కానీ ఇంట్లో కుటుంబ సమస్యలు ఉంటే, నేను చిన్నదాన్నే కావచ్చు, చిన్న కుటుంబ సమస్యలు ఉంటే కొంచెం బాధ పెట్టాకండి. వాళ్ళతో పడకుండా దూరంగా ఉండండి. చచ్చిపోవాలనుకుంటే కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? అది విషయం. ఇంకా మొన్న ఎవరో ప్రెగ్నెంట్ లేడీని పప్పు కుక్కర్లేసి చంపినారంట. ప్రెగ్నెంట్ అమ్మాయిని, 5 నెలలు ప్రెగ్నెంట్ అమ్మాయిని పప్పు కుక్కర్లేసి చంపినాడంట భర్త, కట్టుకున్న భర్త.
పడలేదంటే వాళ్ళను డైవర్స్ తీసుకొని విడాకులు ఇచ్చి పక్కన పెట్టాలా, వాళ్ళ అమ్మల ఇంటికి పంపించాలా, ఏదో ఒకటి చేయాలి. కానీ పప్పు కుక్కర్లో వేసి ఉడకబెట్టి పాపం ఎంత అసలు ఎట్టనరక బుద్ధి అయిందో నాకు అర్థం కాలే. ఎట్టనరక బుద్ధి అయింది ఆమెను. నిన్న మనిషి మళ్ళా ఉత్త మనిషి కూడా కాదు, ప్రెగ్నెంట్ లేడీని ముక్కలు ముక్కలు చేసి పార్సల్ చేసి నరికి పడేసినాడంట. ఆడోళ్ళు కూడా చేస్తున్నారులే భర్తలని, మొగళ్ళు ఆడోళ్ళని చేస్తున్నారు, ఆడోళ్ళు మొగళ్ళని చేస్తున్నారు. అలా చేయడం ఎందుకు? ఇడిసేయచ్చు కదా, ఇడిసిపెట్టచ్చు కదా, డైవర్స్ తీసుకోవచ్చు కదా. అంత ఇబ్బంది ఉంటే, అంత అడ్డమైతే చాలామంది వీళ్ళని తొలగించుకోవాలా, వీళ్ళను ఎక్కడనైనా పంపించేసేయాలా, వీళ్ళు మన దగ్గర వద్దు, అది కొంచెం కొంచెం ఉంటుంది చాలా మందికి మైండ్లో. అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటుంటారు. ఆడళ్ళైనా మొగళ్ళైనా. మనం అవసరం లేదనుకుంటే, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి అవసరం లేదనుకుంటే చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటారు. మెయిన్ పాయింట్ అది. ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఉన్నారనుకో, వాళ్ళకు ఉండడం ఇష్టం లేదు అనుకో, చీటికి మాటికి గొడవలు పెట్టుకొని వాళ్ళని ఎట్టనైనా సరే ఇబ్బంది పెడతారు. చీటికి మాటికి గొడవలు పెట్టుకొని ఎట్టనైనా సరే ఇబ్బంది పెట్టి చంపి బాడదొబ్బుతారు. అది మెయిన్గా చాలా మంది జరుగుతున్నాయి, చాలా రకాలుగా జరుగుతున్నాయి. ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ పెట్టండి. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, కుటుంబ సమస్యలతో, కుటుంబ బాధలతో చిన్న వాళ్ళు చాలామంది చచ్చిపోయేదాకా తెచ్చుకుంటున్నారు, చంపేదాకా కూడా తెచ్చుకుంటున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ఇడిచిపెట్టండి. చిన్న సమస్యలు వచ్చి చచ్చిపోయి పాట రంగులు కంఫర్ట్లు తాగుకొని చచ్చిపోయేంత వచ్చానంటే ఇడిచిపెట్టి సపరేట్గా ఉండండి. లేదంటే వేరే లైఫ్ చూసుకోవాలి. కానీ చచ్చిపోకూడదు, చంపకూడదు, చచ్చిపోకూడదు. అది విషయము. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వీడియోతో నేను ప్రారంభిస్తాను. మా ఇంటి దగ్గర పప్పాయి చెట్టు చూడండి, ఏం వేయలే, తిని పడేసినాము పప్పాయి చెట్టు. కానీ ఇప్పుడు ఇది చూడండి, పప్పాయి కింద మొక్కలు ఇస్తుంది. మొక్కలు కాదు, కాయలు ఇస్తుంది. ఒక 2 నాళ్ళు ఉంటే కాయలు వస్తాయి దానికి. మెయిన్గా మీకు ఒక విషయం చెప్తా, మంచిగా ఒక ఫేస్లో మచ్చలు లేకుండా గ్లో రావాలంటే లేత పప్పాయి జ్యూస్ తీసుకొని ముఖానికి రుద్దుకొని తెల్లగా వచ్చారు. నిజంగా కా లేత పప్పాయి ఆకులు తీసుకొని జ్యూస్ చేసుకొని తలకు ఫేస్కి రుద్దుకోండి, తెల్లగా వస్తారు. శ్యామలక్క నమ్మడం లేదు ఫ్రెండ్స్, నమ్మాలంటే ఏం చేయాలి? నేను ఆల్రెడీ పూసుకుంటున్నా. మా ఆయన ఆల్రెడీ తెల్లగా ఉండాలి, ఇంకేం తెల్లగా వచ్చాడు. యాడ తిరగాడు, ఎప్పుడు దాంట్లోనే అంటారు. ఇంకా ఏసీలో ఉంటాడు. పిచ్చుకలు ఇంటికి పోతున్నాయి, నేను ఇంటికి పోవాలా. పిచ్చుకలు, కాకులు, కొంగలు అన్నీ ఇంటికి పోతున్నాయి. కలతమ్మ, మనం పోదాం పాయే ఇంట్లోకి. ఫ్రెండ్స్ బాయ్.